వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ఇప్పుడు కొత్తగా ఇంకేమైనా పేరు పెట్టారు, గ్లోబల్ స్టార్ అని పెట్టినట్టున్నారు మన మధ్యన. ఐఎమ్ సారీ ఫ్యాన్స్ ఒకవేళ అది కాకపోతే. నాకు వరకు మెగా పవర్ స్టార్ అనేది ఎప్పటికీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. గ్లోబల్ స్టార్ అని కూడా చెప్పొచ్చు, తప్పలేదు, ఎందుకంటే ఆస్కార్ తీసుకొచ్చారు కాబట్టి. రామ్ చరణ్ అంటే ఒక నటుడిని ఎలా వాడుకుంటే ఏ రిజల్ట్ ఇవ్వచ్చు అనేటువంటిది డైరెక్టర్కు ఉన్నటువంటి ఒక గ్రేట్ విజన్. అలాగే ఏ డైరెక్టర్ అయినా నన్ను వాడుకుంటే నేను వాళ్ళు ఎలా కావాలంటే అలా నేను కన్వర్ట్ అవుతాను, నేను నన్ను అలా చేసుకుంటానని కొంతమంది నటులు ఉంటారు. ముఖ్యంగా నటన మీద ప్యాషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎంత కష్టాన్నైనా ఓర్చి ఆ పాత్రలకి బలమైనటువంటి న్యాయం చేస్తూ ఉంటారు. ప్రయోగాలకి ముందు మనం కమల్ హాసన్ చెప్పుకుంటాం, ఏకంగా 10 అవతారం అని 10 అవతారాలు వేసాడు. అభయం చెప్పి అప్పట్లో చేసినటువంటిది అయితే ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్. తర్వాత విశ్వరూపం, ఇది ఒక కైండ్ ఆఫ్. తర్వాత మరి చియాన్ విక్రమ్, అపరిచితుడు, దానికంటే ముందు చాలా సినిమాలు ఉన్నాయి. ఎలాగ ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు, ఐ మూవీ దాకా కూడా ఎలా చేశాడు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎటువంటి గెటప్స్ ఇవన్నీ కూడా అలాగా అది ఒక డిఫరెంట్ జానర్. అయితే మన తెలుగు సినిమాల దగ్గరకు వచ్చేసరికి కథ, గమనం, వీటన్నిటి దగ్గర కూడా ఒక మార్క్ ఉంటుంది. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాలు తీసుకుంటే ముందు నుంచి కూడా చేసుకొచ్చినవి. రెండో సినిమాకే మొదట చిరుత అన్నారు, ఓకే ఎంట్రీ అయింది. బట్ సెకండ్ సినిమాకే నేనేం చెయ్యగలను అనేది అక్కడే చూపించేశాడు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ప్రూవ్ చేసేది ఏం లేదు. రెండో సినిమాకే పూర్తి స్థాయిలో తను ఎటువంటి నటుడు, ఎలాగ తను ఇదవుతాడు అనేది చాలా స్పష్టంగా అక్కడే పడిపోయింది ముద్ర. మగధీరకి ఇండస్ట్రీ రికార్డ్స్ని ఏ విధంగా సెట్ చేసింది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ మేనియాలో ఇంకా త్రిపులార్ పూనకం నుంచి బయటపడలేదు చాలామంది. ఇంకా ఆ అల్లూరి రామరాజు గెటప్లోనే ఇప్పటికీ చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సరికొత్తగా పెద్ది మేనియా సినిమాని చూస్తే తప్ప పూర్తి స్థాయిలో ఏది అర్థం కాదు. ట్రైలర్లో అసలు దేని మీద చూపించారు అనేది చూస్తే, ఎందుకంటే 4 గంటల 5 నిమిషాలకి రిలీజ్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది, సీన్ టు సీన్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. ముఖ్యంగా కళ్ళన్నీ ఎవరి మీద ఉంటాయంటే ఫస్ట్ టైటిల్ పెద్ది మీద, రామ్ చరణ్ మీద, మిగతావన్నీ తర్వాత. ఫెమిలియర్గా అనిపించేటువంటి వాయిస్లు మనకి ఇంకేమైనా దాంట్లో కనిపిస్తాయంటే జగపతి బాబు గారిది. ఇందులో ఇంకొక కొత్త వాయిస్ మీకు వినిపిస్తుంది ఎవరిది అంటే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ది. ఎస్, ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు, తెలుగులో డైలాగ్స్ చెప్పారు ఆయన అనేది ఆయన స్వయంగా ముంబైలో జరిగినటువంటి ఈ ఈవెంట్లో చెప్పడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా మనందరు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్యన వికీ లీక్స్, అసాంజే లాగా చిరు లీక్స్ అని స్టార్ట్ చేశారు. చిరు లీక్స్లో ఆయన అప్పుడప్పుడు అంటే అభిమానులను ఆనందింపజేయడానికే, అది నిర్మాతలకు నష్టం అని, కంటెంట్ ముందే లీక్ అయిపోతే ఇలా ఉంటుంది అలా ఉంటుంది, అసలు ఏమీ లేదు. ఆయన అభిమానులను ఉత్సాహపరచడానికి మీకు నెక్స్ట్ లెవెల్ ఇవ్వబోతున్నాను చూసుకోండి అని చెప్పడానికి రిలీజ్ చేస్తారు అప్పుడప్పుడు. డైలాగ్ ఆల్రెడీ రిలీజ్ చేస్తారు ఆయన మొన్ననే. మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు కానీ నేను పోరాడాను సారు అంటూ. ముఖ్యంగా ఈ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఇది విజయనగరం బ్యాక్గ్రౌండ్, మన ఉత్తరాంధ్ర విజయనగరం బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే ఈ బానిసత్వం కావచ్చు, లేదు అంటే పేదల్ని పెత్తందారులు ఏ విధంగా బానిసలుగా మార్చుకుని వాళ్ళతో పనులు చేయించుకుంటారో అనే దగ్గర ఆ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది మల్టీ స్పోర్ట్స్ డ్రామా. ఎస్, క్రికెట్ ఉంది, రెజ్లింగ్ ఉంది, రన్నింగ్ ఉంది. బట్ రన్నింగ్ని ఎక్కడ రామ్ చరణ్కి చూపించలేదు. ఇక్కడ రెండు ఆటల్ని ఆడేటువంటి క్రాస్ ప్లేయర్ అంటారట, మనకు అది కూడా అందులో చూపించారు. కలర్ కానీ ముఖ్యంగా మనకి 4K ఇప్పుడు రేపు డాల్బీలో చూస్తే తెలుస్తుంది డిఫరెన్సియేషన్ ఎలా ఉంటుంది అనేది. ఆ పీరియాడిక్ డ్రామా మొత్తాన్ని కూడా ఢిల్లీకి ఎలా వెళ్ళడం, ఢిల్లీ దాకా ఎలా వెళ్ళాడు, దేనికోసం వెళ్ళాడు, అది ఊరి సమస్య లేదంటే మొత్తం ఆ కొండ కింద ఊరు అనేటువంటి పాయింట్ చెప్పారు భయ్య. గెలుపైనా ఏదైనా ఆ కొండ కింద ఊరోడిదే అవ్వాలా అన్నటువంటి డైలాగ్ ఉంది. దాంతో సినిమాను కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అంటే ఇక్కడ మొదలైనటువంటి రాజకీయాన్ని ఎలాగైనా ఢిల్లీ లెవెల్లో మేబీ కామన్వెల్త్ అవ్వనివ్వండి, నేషనల్ గేమ్స్ అవ్వనివ్వండి, ఏదో ఒకటి ఒక స్పోర్ట్స్ దాంట్లో ఏదో ఒకటి సాధించాలి, ఊరికి ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక బలమైనటువంటి నెరేటివ్ని మాత్రం ఇందులో బుచ్చిబాబు సానా చాలా పర్ఫెక్ట్గా తీసుకున్నాడు. మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు, చిక్రీ ఇప్పటికే ఎప్పటికో క్రాస్ చేసి పడేసింది రికార్డ్స్. అది పక్కన పెడితే తర్వాత వచ్చినటువంటి పాటలు కావచ్చు. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం కౌంట్ డౌన్ మీకు స్టార్ట్ అయిపోయింది, నో డౌట్. సీట్లలో కూర్చునే వాళ్ళు ఎవరు ఉండరు. మేబీ సీట్లలో కూర్చునేటువంటి క్షణాలు ఏమన్నా ఉండి కాస్త నవ్వుకోగలిగినవి అంటే
జాన్వీ కపూర్ రామ్ చరణ్ మధ్యలో జరిగేటువంటి సన్నివేశాలకి సరదాగా నవ్వుకోవచ్చు. సో ఎందుకంటే ఒక సీరియస్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ డ్రామా, పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా, అది ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పుడో జరిగినటువంటిది. సో దాన్ని తెరకెక్కించడంలో సెట్టింగ్స్ కానీ, సౌండ్ కానీ, కలర్ కానీ, ఫ్రేమ్ కానీ, కాస్టింగ్ కానీ, ముఖ్యంగా దీంట్లో వృద్ధి సినిమాస్ బ్యానర్ వాళ్ళు సతీష్ కిలారు ఇస్ అ ప్రొడ్యూసర్ అండ్ జాన్వీ కపూర్, రామ్ చరణ్. మిగతా కాస్ట్ దగ్గరకు వచ్చేసరికి కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్, అలాగే జగపతి బాబు, ఉపేంద్ర లెమయే, కృతి శెట్టి, దివ్యేందు శర్మ, ఇలా చాలా పెద్ద భారీ తారాగణమే ఇందులో ఉంది అనేది మాత్రం చాలా స్పష్టం. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లో ఇంకోటి కూడా పడిపోయింది భయ్యా. డెఫినెట్గా ఇది కూడా గట్టిగా కొట్టేటువంటి అవకాశం ఉంది. అండ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఏంటంటే, ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఇప్పుడు అనేక ఛానల్స్లో అప్లోడ్ చేశారు, ప్రతి దాంట్లో కామెంట్స్ చెక్ చేస్తుంటే ఈసారి నేషనల్ అవార్డ్ కౌంట్లో ఖచ్చితంగా రామ్ చరణ్ ఉంటాడు అన్నది మాత్రం చెప్తున్నారు. బికాస్ ఆఫ్ ద వేరియేషన్స్, ఆ డైలాగ్ డెలివరీ దగ్గర కావచ్చు. అంటే ఫస్ట్ డైలాగ్ ఏదైతే మనందరం విన్నామో, మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు అని చెప్పినటువంటి టోన్కి తర్వాత ఇంకొక డైలాగ్ కూడా ఉంది, మాటలతో కాదు ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను అనేటువంటి డైలాగ్ దగ్గర ఇంటెన్సిటీకి కానీ, తన హావభావాల్లో కానీ, ముఖ్యంగా తనని తాను ట్రైన్ చేసుకున్నాడు చూసారా, తను షేప్ చేసుకున్నాడు చూసారా, దండం పెట్టాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో గాయాల పాలయ్యాడు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ట్రైలర్ తోటే కనిపిస్తోంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎక్కువ మాట్లాడితే దిష్టి తగులుతుంది. సో నేను కూడా మీలాగే జూన్ 4వ తేదీ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, సౌండ్ ఆల్రెడీ మొదలైంది. మీరు కూడా ట్రైలర్ చూడండి, అందులో ఉన్నటువంటి ఆ ఫీల్ని ఎంజాయ్ చేయండి. మీ అభిప్రాయం చెప్పడం మాత్రం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.